మ్యాథ్స్ హోంవర్క్ చేస్తుంటాడు. హోంవర్క్ ఏంటి మరి అంత ఈజీగా ఉంటుందా? లేదంటే ఇందులో ఏదైనా మెసేజ్ ఉందా? కసామా వ్యాంపైర్ కు సంబంధించి ఏదైనా రాయాలనుకున్నాడేమో. అలా కూడా అయ్యుండొచ్చు కదా. వాడు ఇక్కడే ఉన్నాడు కదా, మనం వాడిని అడుగుదాంలే. కసామా, ఇది రాసింది నువ్వేనా? నేను చెప్పాను కదా. కానీ దీనికి అర్థమేమిటో చెప్పు. ఇప్పుడు వీడికి ఏమైంది? నాకు అదే అర్థం కావడం లేదు. నాకేమనిపిస్తుందంటే ఈ నంబర్కి వెనకాల ఏదో ఒక రహస్యం ఉండాలి. మనం ఆ రహస్యం ఏమిటో కనిపెట్టాలి. 33 ఇంతకు ముందు ఏ రహస్యం ఉందో నాకు తెలుస్తుంది. అదే మోటార్ సైకిల్ కారు. చూడండి, హెల్మెట్ తాళని. వాడి 33rd జనరేషన్. వాడి దగ్గర విచిత్రమైన పళ్ళున్నాయి. కజామా వెనుకున్నాయి కదా, ఆ గుర్తు అది తనవే అనుకుంటాను. ఇంకా స్నేహితులారా, వాళ్ళకి వ్యతిరేకంగా ఆధారాల్ని మనం ఎలాగైనా సరే సేకరించాలి. మనం కాదు, నువ్వే మసావ్. కమాన్ మజావ్, కసామాని కాపాడడానికి మనకి ఎవిడెన్స్ కావాలి. అది నువ్వే వెతకాలి. నాకు నమ్మకం ఉంది, నువ్వు దీన్ని ఇలా సాధించగలవు. చూడు మజావ్, వాళ్ళు నిన్నేమైనా చేశారనుకో, అప్పుడు నువ్వేమనుకోకుండా అసలు నా పేరు వాళ్ళకి చెప్పొద్దు. సింహాలు ఉండే ఈ ప్రదేశంలో చిట్టి ఎలుకనా? వాడు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాడా? ఎవరికి తెలుసు, వీడి బుగ్గలతో వాళ్ళ చేతిని వీడు కొట్టుండొచ్చేమో కదా. నాకు ఇంకొకరి మీద కూడా అనుమానం ఉంది. బయాలజికల్ లక్కీ రోరో. ఒకవేళ 33 నంబర్ రోరో యొక్క సింబల్ కాదు కదా. ఇదిగో బుజ్జి, ఒకసారి ఇటు చూడు. నీ పళ్ళతో ఒకసారి నన్ను ఇక్కడ కొరకు చూద్దాం. నీ పళ్ళు ఎలా ఉన్నాయో చూస్తాను. ఓయ్ తప్పుకో, నిన్నటి నుంచి అది ఆహారం కూడా తినలేదు. తర్వాత రోరో, నువ్వు నాకు ఒక విషయం చెప్తావా? నిన్న నువ్వు ఎక్కడున్నావు? నేనిక్కడే ఉన్నాను. అంటే నువ్వు ఎవరితో ఉన్నావు? ఈ కుర్రాడు కూడా. మేము ఈ వ్యాంపైర్ ఇన్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. దానికి నేనే చేయాలి. అంటే ఇప్పుడేంటి, ఇదంతా ఎలిటేనా? రోరో మనకేమి చెప్తుందన్నా కనిపించడం లేదు. తను చెప్తోంది కదా, ఈ ఇన్సిడెంట్ కి తనకి ఎటువంటి సంబంధము లేదని. వ్యాంపైర్ ఇంకెవరినైనా కొరికిందా? ఇది వ్యాంపైర్ వల్ల కొరకబడిన మనుషుల క్లాస్ రూమ్. ఎంతమందినా? సుజుకి ఈయన డాగీస్ జాతుల గురించి రీసెర్చ్ చేసేవారు. కానీ సైంటిస్ట్ ఇప్పుడు ఈయన మీదే రీసెర్చ్ చేస్తున్నారు. మాజో గురించి కూడా ఏదో ఒకటి ఉంది. మీరు సరిగ్గా చెప్పారు. అంటే వీళ్ళందరినీ బైట్ చేశారు. పెట్రోల్ లేకుండా బండి పెడుతుందా చెప్పు? అది మాత్రమే కాకుండా నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. దానికి శిక్ష పడుతుంది. నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి మీ పనులన్నిటినీ ఓట్స్మెన్ చూసుకుంటుంది. అలాగే మీరు ఆవిడ పనిలో జోక్యం చేసుకోకూడదు. ఎటువంటి తప్పు మళ్ళీ జరగదు. వాకినో మ్యామ్ మిడిల్ స్కూల్ కి టీచర్ గా ఉండేవారు. ఆట్సుమన్ వచ్చిన తర్వాత అంతా మారిపోయింది. అంటే విషయం ఇదే అన్నమాట. ఇప్పుడు మన మొదటి సస్పెక్ట్ ఎవరంటే రోరో. కసామా అక్కడ రాసింది ఒకవేళ అది రోరో పేరు కూడా అయ్యుండొచ్చు. అందరొంటి మీద చూస్తే మృగాల పంటి గుర్తులున్నాయి. ఆ పెద్ద బల్లి అదే కసామని కోరుకుంటుంది. అదేమి పెద్ద పళ్ళు కాదు, అది కమోడో డ్రాగన్. అలాంటిదే ఒకటి. వాటికి పెద్ద పెద్ద పళ్ళున్నాయి. కానీ దీనికి అర్థం అదే కొరుకుంటుందని కాదు. వాటిలాగే ఉండే వాటి గురించి చదివాను. అసలు ఎవరిని కొరకలేవు. హఠాత్తుగా నీకేమైంది? బో, నిజంగా నేను చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు. ఊరికి అలాగే వచ్చింది. ఒకవేళ